సో పవన్ కళ్యాణ్ గారితో మీ కాంబినేషన్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. అంటే సాయి ధరమ్ తేజ్ ఆల్రెడీ చేశారు. సో మీతో మీ కాంబినేషన్ వస్తే బాగుంటుందని మీ ఫ్యాన్స్ అట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడైనా న్యూస్ చెప్పబోతున్నారా? అంటే ఏది లేదండి, బట్ నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆ విషయం చేయాలని. బట్ ప్రస్తుతానికైతే ఇది ఎవరి కథ చెప్పడం జరగలేదు, బట్ తేజ్ చేసేది అది బాగా ఆడింది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సార్ సినిమా చూస్తే ఒక భారీ బడ్జెట్ సినిమా మీరు చెప్పేదాని ప్రకారం, మరి డైరెక్టర్ ఏమో కొత్తగా వచ్చిన డైరెక్టర్ అని చెప్పుకోవాలి, ఎలా డీల్ చేస్తారండి? అంటే నేను నమ్మేది ఏంటంటే ఏ ఇండస్ట్రీలో అయినా యంగ్ టాలెంట్, యంగ్ బ్లడ్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటే ఒక స్టీరియోటైప్ అవ్వకుండా కొత్త ఐడియాస్తో ముందుకు ఆ ఇండస్ట్రీ ముందుకు కదులుతూ ఉంటుంది. అది ఎప్పుడూ టైం చూసిన ఈరోజు మీరు చూసిన వెటరన్స్ కూడా ఒక టైంలో వాళ్ళు యంగ్ జనరేషన్ యంగ్స్టర్స్ అనమాట. కానీ ఒక డైరెక్టర్ని కలిసినప్పుడు, కొత్త డైరెక్టర్ని కలిసినప్పుడు కథ ఎంత బాగా రాశాడు ఇవన్నీ పక్కన పెడితే తనకు ఒక ప్యాషన్ ఉంటుంది, డైరెక్షన్ మీద ప్యాషన్ ఉంటుంది. చాలా వరకు ఏంటంటే నేను డైరెక్టర్ని అవ్వాలి అని ఒక ప్యాషన్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఈ డైరెక్టర్ని కలిసినప్పుడు, అబ్బాయి తెలుగు అబ్బాయి కూడా కాదనమాట, అబ్బాయి రాజస్థాన్ నుంచి, తన దగ్గరకు వచ్చి కథ చెప్పినప్పుడు సరే డైరెక్షన్ అవకాశం కోసం మాట్లాడుతున్నాడా లేకపోతే తనకి నిజంగా ఈ ఎయిర్ ఫోర్స్ కథ చెప్పాలందని ఆలోచించినప్పుడు తన కళ్ళలో కనబడింది, తన మాటల్లో అర్థమైంది నాకు. తను ఎయిర్ ఫోర్స్కి చిన్నప్పటి నుంచి మన డిఫెన్సెస్కి చాలా పెద్ద అభిమాని తను. అండ్ వాళ్ళ కథలు చెప్పాలి, వాళ్ళ నిజం స్టోరీస్ చెప్పాలి అనే ఉద్దేశంతో తను ఆ ప్యాషన్తో తను పనిచేసాడు, ప్యాషన్తో రాశాడు. ప్లస్ తను నాతో పనిచేయక ముందు కూడా, నా కథ చెప్పక ముందు కూడా తను ఎయిర్ ఫోర్స్తో కానీ ఆర్మీతో కానీ వాళ్ళకి షార్ట్ ఫిల్మ్స్ అన్ని షూట్ చేస్తుంటారు. ప్లస్ తను విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ కూడా పనిచేశాడు. అంటే తను ఒకే క్రాఫ్ట్ కాకుండా అన్ని క్రాఫ్ట్స్లో తనకి బాగా హోల్డ్ ఉందని తను కలిసినప్పుడు జరిగింది. ప్లస్ తను ఏంటంటే రాకముందే తనకి ఎయిర్ ఫోర్స్ మీద ఉండే ప్యాషన్తో ఎండ్ రన్ అని చెప్పి ఒక 10-minute షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసి తన ఓన్ స్టూడియోలో తనే డైరెక్ట్ చేసి తన ఓన్ ఫ్రెండ్స్ని యాక్టర్స్గా పెట్టుకుని విఎఫ్ఎక్స్ వర్క్ చేసి తను యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగింది. చాలా పెద్ద వైరల్గా అయిందనమాట. బాలకోట ఎయిర్ స్ట్రైక్ మీద ఒక చిన్న ఎపిసోడ్ ఒకటి తీశాడు. అది చూసినప్పుడు అర్థమైంది తనకి ప్రతి క్రాఫ్ట్ మీద మంచి గ్రిప్ కమాండ్ ఉందని చెప్పి. ప్లస్ ఒక కొత్త అబ్బాయికి అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు ఆ ప్యాషన్ లేకపోతే తన క్రాఫ్ట్ గ్రిప్ చూస్తే చాలు. ఆ రెండు చూసినప్పుడు తనకి నిజంగా లోపల నుంచి ఈ సినిమా చేయాలి, ఒక ప్యాషన్తో పెద్ద డైరెక్టర్ అవ్వాలని తనకు ఉంది కాబట్టి జరిగింది.